చలనం ఎప్పుడు కలుగుతుందంటే శరీరాదులు అంటే తలకాయ చలనం ఎప్పుడు కలుగుతుందంటే పరిచ్ఛిన్న వస్తువు చలనం ఉంటుంది కానీ సంపూర్ణమైన వస్తువుకు చలనం ఉండదని ఇప్పుడు 1099 సార్లైనా చెప్పి ఉంటాను. కానీ మనం పట్టుకునేదానికి కాదు. ఎప్పుడు కూడా చలనం కలిగింది అంటే పరిచ్ఛిన్న వస్తువులోనే కలుగుతుంది అని పరిపూర్ణ వస్తువులో కలగదు. అందుకొరకే అది కూటస్థం కదా. తర్వాత నిత్యం అంటారు మీ సృష్టి ఉన్నా లేకున్నా అది వచ్చినా పోయినా అది నిత్యంగానే ఉంటుంది. కానీ పోయే వస్తువులతో అది కూడా పోదు, వచ్చే వస్తువులతో అది కూడా రాదు. అది పోతుంది ఏంటిది చలనము, ఇదేమో అచలము, అదేమో అనిత్యము, ఇదేమో నిత్యము. మీ మాదిరిగా పరిణామి నిత్యం అని చెప్పేదానికి లేదు. ఇది అపరిణామి నిత్యము లేదా కూటస్థ నిత్యం అని కూడా అంటాం. ఏంటిది తత్వం కావచ్చు, మోక్షం కావచ్చు. అర్థమైందా? ఇదంతూ పారమార్థికం కూటస్థం నిత్యం వ్యోమవత్ సర్వవ్యాపి. అంతేకాదు కాకుండా ఆకాశం ఎట్లా అయితే సర్వవ్యాపకమయ్యిందో అట్లాగే ఆత్మ కూడా సర్వవ్యాపకమై ఉంది. సర్వవ్యాపకం ఎక్కడ ఉంది? అంతటా అంటే అది ఒకటే ఉంది. అంతటా ఉందా అని అంతటా అంటే ఎక్కడుంది? అది అంతటా దేని లోపల దేని బయట? ఏ శరీరానికి లోపల బయట? శరీరం లేని దగ్గర లేదా? మరి చెప్పండి. అంతటా అంటే దానికి భిన్నంగా ఇంకొకటి లేనే లేదు. అట్లాగే ఆకాశం కూడా ఈ స్తంభంలో ఉందా లేదా? ఆకాశం ఎక్కడుంది? స్తంభంలో ఆకాశం ఉందా? ఎట్లుంటుంది లోపల? ఈ ఆకాశం అంటే ఏంటిది? అవకాశం. ఎంత చిన్న రంధ్రం ఉన్నా అది ఆకాశమే. మాత్రం సమాధానం రావాలా వద్దా? అందువల్ల ఆకాశం లేకుండా ఏ వస్తువు కూడా ఉండదు. ఆఖరికి ఇంత సందు కనిపించినా అది ఆకాశమే. అందుకొక ఆకాశం ఎట్లా అయితే సర్వవ్యాపియో అట్లాగే ఆత్మ కూడా సర్వవ్యాపి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఒకటి కూటస్థము, ఒకటి నిత్యము, ఆకాశం వలె సర్వవ్యాపి అన్నారు. సర్వ వికారరహితం, సమస్త వికారాలకు లేకుండా రహితమై ఉంది. ఆత్మ వికారం అంటే అర్థమేమి? తన రూపాన్ని వదిలిపెట్టి ఇంకొక రూపాన్ని పొందడము వికారము అన్నారు. అంటే పూర్వ రూపాన్ని వదిలిపెట్టి ఇంకో రూపాన్ని పొందడం. అట్లాగే దీనికి కూడా వికారము లేదు. వికారం దేనికి కలుగుతుంది? ఆకారం ఉన్నదానికి వికారం కలుగుతుంది. ఆకారం లేకపోతే వికారం లేదు. వికారం అంటే ఆకారం దేనికి ఉంటుందో దానికి వికారం ఉంటుంది. ఆకారం దేనికి లేదు, దానికి వికారం కూడా ఉండదు. ఆకారం దేనికి ఉంటుంది అంటే కర్మ చేసిన వాటికి ఉంటుంది. దానికి కర్మ లేదు, దానికి ఆకారం లేదు. ఆకారం లేదు కాబట్టి వికారం కూడా లేదు. సర్వాధిష్టానమైన కారణం చేత, కూటస్థమైన కారణం చేత దానికి వికారం కూడా లేదు. అంతేకాకుండా నిత్యతృప్తం. మనం కొంచెం దొరికితే ఇంక కొంచెం కావాలా, ఇంక కొంచెం ఉంటే ఇంక కొంచెం అంటే ఈ తృప్తే అతృప్తే? అతృప్తి. ఇంకా కావాలనేది ఏంటిది? అతృప్తి. కానీ ఆత్మ మాత్రం నిత్యతృప్తం. నిత్యతృప్తం ఎందుకైంది? అది దానికి లేదు అనేది లేదు, కావాలనేది లేదు. లేదనేది లేదు కాబట్టి కావాలనేది లేదు. అసలు తృప్తి అనేది దేనికి? తృప్తి దేనికి? తృప్తి దేనికి? తృప్తి దేనికి? అది కూడా తెలియకపోతే ఇంక మీరు వేదాంతాన్ని ఏమంటారు? అది మనస్సుకి. ఇంతమంది ఉంటే ఒక్కరు చెప్పారు మనస్సుకు అనేది. కాబట్టి ఏదైనా దుఃఖమైన దానికే, సుఖమైన దానికే, తృప్తి దానికే, అతృప్తి దానికే. అందువల్ల నిత్యతృప్తి మనకి మనసు ఉంటే కదా. ఆత్మకు మనసు ఉందా? లేదు. కాబట్టి తృప్తి లేదు, అతృప్తి లేదు. అంటే
నిత్యతృప్తం ఏంటంటే మన దృష్టిలో నిత్యతృప్తం అనే ఉద్దేశం చేత చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకేముంటుంది? నిరవయవం. దానికి ఏమో అవయవం లేదు. అవయవం ఏముంటుంది? సావయవ పదార్థం కాదు. సావయవ పదార్థాలకి అవయవాలు ఉంటాయి. అవయవాలు అంటే ఏంటిది? పార్ట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. పార్ట్స్ అంటారు అవయవం అంటే. పార్ట్స్ అన్ని కలిస్తే గానీ ఒక వస్తువు తయారవుతుంది. అట్లా అందుకొరకు దేనికైతే శరీరం ఉంటుందో దానికే అవయవాలు ఉంటాయి. ఇది శరీరం లేదు, శరీరరహితం కాబట్టి దీనికి అవయవాలు కూడా లేవు అనేది. తర్వాత స్వయం జ్యోతి స్వభావం అంటే అది స్వప్రకాశమే కాని పరప్రకాశం కాదు. ఎప్పుడు కూడా స్వప్రకాశం పరప్రకాశం కాదు, పరప్రకాశము స్వప్రకాశం కాదు. జడ వస్తువు ఎప్పుడు పరప్రకాశము, చైతన్యం ఎప్పుడు స్వప్రకాశం. అందువల్ల జడం ఎప్పుడు ఎందుకు స్వప్రకాశం పరప్రకాశం అంటే ఇతర పదార్థాల ద్వారా ప్రకాశింపజేస్తూనే దాని యొక్క జ్ఞానం కలుగుతుంది, లేకపోతే కలిగేదానికి అవకాశం లేదు. చైతన్యం స్వయం ప్రకాశం ఎందుకంటే అది తెలుసుకునేది కాబట్టి స్వయం ప్రకాశం, స్వయం జ్యోతి అన్నారు. అందువల్ల ఇప్పుడు ఇన్ని విశేషణాలు కలిగింది ఆత్మ అన్నారు. ఎన్ని విశేషణాలు ఇప్పుడు? ఒకటేమో పారమార్థికం, కూటస్థ నిత్యం, ఆకాశంలో సర్వవ్యాపి, సర్వ వికారాలు లేనిది, నిత్యతృప్తమైంది, నిరవయమైంది, స్వయం జ్యోతి. ఇలాంటి స్వభావం కలిగింది ఏంటిది? ఆత్మ. అందువల్ల ఎత్ర ధర్మాధర్మో సహ కార్యేన కాలత్రయంతో నోపవర్తేతే అన్నారు. అంటే ఇలాంటి స్థితిలో ధర్మం గాని అధర్మం గాని దానికి మూలమైన కార్యం గాని మూడు కాలాల్లో కూడా దానిలో సంభవించేదానికి అవకాశము లేదు. ఇవన్నీ పోతే కదా మోక్షం కలిగేది. ధర్మాధర్మానికి కారణం ఏంటిది? కార్యము. కారణరూపమైన కార్యము, కారణరూపమైన కార్యము, కార్యరూపమైన ధర్మాధర్మాలు, ఇవి మూడు కూడా అక్కడ సంభవించవు ఇలాంటి తత్వం ముందు. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? ఆత్మజ్ఞానం కూడా అవి ఉంటాయంటే వాడికి శరీరం లేదు, లేనప్పుడు కార్యము లేదు, ధర్మాలు లేవు, దానికి సంబంధించిన సుఖ దుఃఖాలు లేవు. ఎందుకంటే జ్ఞానితో ఆత్మైవ అన్నారు కదా, జ్ఞాని ఆత్మస్వరూపమే కాబట్టి ఇవి మూడు కూడా లేవు. అందుకొరకే బ్రహ్మ ధర్మానికి శేషం అయ్యేదానికి అవకాశము లేదు అనేదని నిర్ధారణ చేసి శేషిత్వ భావన కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలింత లంబాయమానమైన పూర్వపక్షం చేశాడు. అందుకొరకు ధర్మం యొక్క స్వరూపం అది, బ్రహ్మం యొక్క స్వరూపము ఇది. ధర్మాన్ని ఆచరించేవాడు అధికారి వేరు, బ్రహ్మం యొక్క బ్రహ్మజ్ఞానానికి కావలసిన వాడు, మోక్షం కావలసిన దానికి అధికారి వేరు. దాని ఫలం వేరు, దీని ఫలం వేరు. అది అనిత్య ఫలము, ఇదేమో నిత్య ఫలము. అంతేకాకుండా ఇది స్వయం జ్యోతి స్వరూపమైన తత్వము, అదేమో జడ స్వరూపమైన తత్వం. అర్థమైంది కదా? అందువల్ల మూడు కాలంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా ఇవి ధర్మాధర్మాలు సహకార్యేన అంటే వాటికి కారణభూతమైన కార్యం కూడా మూడు కాలాలలో కూడా బ్రహ్మమందు వర్తించవు, లేదు బ్రహ్మజ్ఞాని అందు వర్తించవు. అంటే అతను కూడా శుద్ధుడయ్యే ఉంటాడు అనేది నిరూపణ చేశారు. తదేతదు అశరీరత్వం మోక్షాఖ్యం. అందుకొరకే మోక్షం అంటే శరీరరహితమే మోక్షము. అంటే చచ్చిపోతే శరీరం పోయింది కదా మోక్షం వచ్చినట్టేనా? మరి అందుకే కదా ఆత్మహత్యలు చేసుకుని చచ్చేందుకంటే చచ్చిపోతే అయిపోతుంది, మళ్ళీ పని లేదని. అట్లా పోతే కాదు, జ్ఞానం ద్వారా అజ్ఞానం ఎప్పుడైతే నివర్తమైందో దానికి కార్యభూతమైన శరీరం రాకుండా ఉండడమే మోక్షము. అందుకొరకే జనమన ప్రవాహరహితమే మోక్షము అన్నారు. జనమన ప్రవాహరహితమే. అందుకే తదే తత్ అశరీరత్వం మోక్షాఖ్యం అన్నారు. మోక్షం అంటే మళ్లీ శరీరం రాకుండా ఉండేదాన్ని మోక్షము.
మోక్షం. శరీరం వస్తే ఏమంటారు? మోహం. శరీరం రాకపోతే మోక్షం. ఎంత తేడా ఉంది? మోక్షం మోహంలో ఎంత తేడా ఉంది? హా అంటే అహం. అహమే శరీరం రావడానికి కారణము. అహం లేకుండా ఉండడమే మోక్షం రావడానికి కారణం. పోండి, అహంకారమేమో జన్మ రావడానికి కారణము. అహంకార రాహిత్యమే. అందుకొరకే మోహక్షయమే మోక్షం అన్నారు. మోహక్షయమే మోక్షం. మోహం ఏంటిది? నేను, నాది, నాకు అనేది మోహము. అదే ఏంటి? అహం కదా. మా అహం మోక్షం. చూడండి, మా అహం మోక్షం. మా అంటే లేదు, అహం అంటే అహంకారము, అదే మోక్షం. దా పదంలోనే ఉంది అర్థం. మా అహం మోక్షం. అహం అనేది ఎక్కడైతే లేదో అదే మోక్షం. ఎక్కడైతే అహం అనేది ఉందో అదే సంసారము. ఏంటిది? మన ప్రవాహము. అందుకొరకు మోక్షయమే మోక్షం అనేదానికి కారణం ఏంటంటే అహంకార రాహిత్యమే. అహంకార రాహిత్యం అవుతుంది అంటే శరీరాదుల యందు అహంకర్తత్వ బుద్ధి ఉంటుంది కాబట్టి అజ్ఞానం ద్వారా కలిగింది. అది అజ్ఞానం ద్వారా కలిగింది కాబట్టి అజ్ఞానం ఎప్పుడైతే నశించిపోతుందో అది కూడా పోతుంది కాబట్టి దాన్నే మోక్షం అన్నారు. చుట్టూ తెలిసింది ఏంటిది అంటే ఆ శరీరత్వం మోక్షము. శరీరం రాకుండా ఉండడమే మోక్షము అని చెప్పబడింది కదా. తర్వాత అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ ఇత్యాది శృతిభ్యః. ఇది కూడా కఠోపనిషత్తు 2వ వల్లిలో 14వ మంత్రం. అన్యత్ర ధర్మాద్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాత్ అకృతాత్ అన్నాడు. అన్యత్ర అంటే ధర్మంచే భిన్నమైంది, అధర్మం చేత భిన్నమైంది, కార్యం చేత భిన్నమైంది, కారణం చేత కూడా భిన్నమైంది, భూత భవిష్యత్తు వర్తమానాలకు కూడా భిన్నమైంది. అంటే అదేం చెప్తుంది? ధర్మాద్ అన్యత్ర అధర్మాద్ అన్యత్ర. ధర్మం కంటే భిన్నమైంది, అధర్మం కంటే భిన్నమైంది, ఆ తర్వాత కార్యానికంటే భిన్నమైంది, కారణానికంటే భిన్నమైంది, అన్నింటికంటే భిన్నమైంది. ఎవరు? భూతకాలానికి భిన్నమైంది, వర్తమానానికి భిన్నమైంది, భవిష్యత్తు కూడా భిన్నమైంది. అంటే ఏదీ లేదు. కారణము లేదు, కార్యము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా లేవు. వీటన్నిటికంటే కూడా భిన్నమైంది అని ఘటస్థితి కూడా చెప్పింది. ఇవన్నీ ఎప్పుడుంటాయి? శరీరం ఉంటే. శరీరం అనేది ఉంటే ఇవన్నీ ఉంటాయి. శరీరం అనేది లేకుంటే ఇవన్నీ అనేది లేదు. ఇత్యాది శృతిభ్యశ్చ. ఇది కటుశృతి కూడా చెప్పింది. అతస్తద్బ్రహ్మ యస్య ఇయం జిజ్ఞాస ప్రస్తుత. అందువలన అలాంటి బ్రహ్మం కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చెప్పబడింది అన్నారు. అలాంటి బ్రహ్మమును జిజ్ఞాస చేయాలని ఎవరు చెప్పారు? అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రము మనకు సూచించింది. ఏం సూచించింది? లోకంలో కనిపించేటన్ని కూడా వీటి అంతర్గతమే. ఏడంతర్గతము? కార్యానికి, కారణానికి, ధర్మానికి, అధర్మానికి, భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినవి. అస్థిరము, జడము, పరప్రకాశము అనగదా. మరి ఆత్మేమో ఇవన్నింటికి విలక్షణమై అన్నిటికీ ఆధారంగా ఉండేది కాబట్టి అలాంటి బ్రహ్మ నా యొక్క స్వరూపం అని జిజ్ఞాస్యం. జిజ్ఞాస చేయాలి. ఇప్పుడు ఎందుకు జిజ్ఞాస చేయాలా? దాని స్వరూపం అది, దీని స్వరూపం ఇది. అందుకొరకు ఆ స్వరూపం ఉండేది కాదు, ఈ స్వరూపం పోయేది కాదు. అందుకొరకే జిజ్ఞాస చెయ్యాలి. బ్రహ్మం అంటేమి, నేను అంటేమి, ప్రపంచం అంటేమి అనేది జిజ్ఞాసం చెయ్యాలి అని ఇక్కడ చెబుతూ అతస్తద్ బ్రహ్మ. అందుకొరకు ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో యస్య ఇయం జిజ్ఞాస ప్రస్తుత. ఆ బ్రహ్మ యొక్క జిజ్ఞాస ప్రస్తుత అంటే ప్రారంభింపబడింది, అంటే జిజ్ఞాస చేయాలని నిర్ణయం చేయబడింది. తద్ యది కర్తవ్యశేషత్వేన ఉపదిశ్యేత
తేన చ కర్తవ్యేన సాధ్యశ్చన్మోక్షో అభ్యుగమ్యేత అనిత్యేవ స్యాతో. వీడు మొదలు పూర్వపక్షం చేసే ఎప్పుడు ఏం చేశాడు? ధర్మానికి శేషము బ్రహ్మ అంటే శేషిత్వ భావాన్ని తీసుకొని వచ్చి బ్రహ్మం ఏదైతే ఉందో ధర్మానికి శేషం అన్నాడు కదా. ఒకవేళ మా బ్రహ్మము ధర్మానికి శేషమే అయితే మీ ధర్మం ఎటువంటిది? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేది, అనిత్యమైంది వగైరా వగైరా. కాబట్టి ఎప్పుడైతే ధర్మి అనిత్యం అవుతుంది, ధర్మం కూడా అనిత్యం అవుతుంది. ధర్మం అంటే ఏంటిది? పండు అనుకోండి, దాని యొక్క రంగు ఏంటిది? ధర్మము. పండు అనిత్యమైనప్పుడు దాని యొక్క ధర్మమైన రంగు కూడా పోతుందా, ఉంటుందా? అప్పుడు మరి నిత్యము సత్యము ఇలాంటి ధర్మాలతో కూడుకున్న మా బ్రహ్మము మీ ధర్మానికి శేషం అవుతే మీ ధర్మం నిత్యం కాబట్టి దాంతోపాటు బ్రహ్మం కూడా అనిత్యం అయిపోతుంది. అందుకొరకు మీ ధర్మానికి మా బ్రహ్మం శేషం అయ్యే అవకాశము లేదు. అందుకొరకే తత్ర ఏవం సతి ఈ రూపంగా ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క స్వరూపం అది. ఎందుకంటే మొదలు ధర్మ యొక్క స్వరూపం చెప్పాడు. అధికార భేదము, ధర్మ భేదము, ఫలభేదము వగైరా వగైరా అని చెప్పాడు. ఇప్పుడు బ్రహ్మ యొక్క స్వరూపం కూడా చెప్పారు. నిత్యము, అధిష్టానము, భూత భవిష్యత్ వర్తమాన కాలం ఉండదు, శరీరం లేనిది, ఆ కూటస్థ నిత్యము, నిరవయము వగైరా దీని స్వరూపం చెప్పారు. మరి దానికి దీనికి పోలికలు ఏమైనా కలిసినాయా? ఒక్కడ కూడా కలవలేదు. మరి ఇది పోయి దానికి శేషం అయిందంటే దాంతోపాటు ఇది కూడా గొర్రె పోయి బావిలో పడితే ఇంకో గొర్రెలు పోయినట్టుగా మీ ధర్మంతో పాటు మా బ్రహ్మం కూడా అనిత్యమై పోతుంది అనేదాన్ని. అందుకని యథోక్త కర్మ ఫలేష్వేవ ఎక్కడ ఇదివరకు ఏదైతే కర్మ ఫలేషు తారతమ్యావస్థితేషు అనిత్యేషు ఇదివరకు చెప్పబడినట్టుగా కర్మఫలం ఏదైతే ఉందో తారతమ్యం ఉంది, దానిలో తరతమ భేదం ఉంది. ఆ తర్వాత ఏమంటూ అనిత్యం కూడా అయి ఉంది. కాబట్టి కచ్చిత్ అతిశయో మోక్ష ఇది. అందువల్లనే మీ యొక్క ధర్మానికి సంబంధించిన ఏ క్రియాకలాప అయితే చెప్పిందో దానికంటే అతిశయం అంటే శ్రేష్టమైంది అని మోక్షాన్ని చెప్పాలి. ఇది ప్రసజ్యేత. ఎందుకంటే మీ ధర్మం వల్ల సంపాదించింది అనిత్య ఫలము, మోక్షం ద్వారా లభించేదేమో నిత్య ఫలము. ఈ బ్రహ్మము దానికి శేషమవుతే ఇది కూడా అనిత్యం అవుతుంది. కాబట్టి దానికంటే విలక్షణమైంది, శ్రేష్టమైంది అని నిర్ణయము అయింది. దాన్ని ఒప్పుకోక తప్పదు. అందుకని కశ్చిత్ అతిశయో మోక్ష ఇది ప్రసజ్యేత. నిత్యశ్చ మోక్ష. నిత్యం మా మోక్షం ఎటువంటిది? నిత్యం. ధర్మము, ధర్మఫలం ఎటువంటిది? అనిత్యం. అందువల్ల దానికి సంబంధమే కుదరదు. అటువంటిప్పుడు మోక్షము నిత్యము. అంతేకాకుండా సర్వైర్మోక్షవాదులు అభ్యుపగమ్యతే. మేమనడం కాదు, ఎవరెవరు మోక్షాన్ని ఒప్పుకుంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతులలో వారు మోక్షం ఒప్పుకుంటారా లేదా? నైయాయికులు వాళ్ళ పద్ధతిలో ఒప్పుకుంటారు, సాంఖ్యులు వాళ్ళ పద్ధతిలో ఒప్పుకుంటారు, వైశేషులు వాళ్ళ పద్ధతిలో ఒప్పుకుంటారు, మీమాంసకులు వీళ్ళు ఒప్పుకుంటారు. అందరూ కూడా మోక్షాన్ని నిత్యం అంటారు కానీ అనిత్యం అన్నారు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో కూడా. కాబట్టి మా పద్ధతిలో కూడా మోక్షము నిత్యమేను, అనిత్యము కాదు. సర్వే మోక్షవాదిభి. ఎవరైతే మోక్షం ఉంది అని వాదిస్తుంటారో వాళ్ళందరూ కూడా మోక్షం నిత్యమని ఒప్పుకుంటారు కానీ అనిత్యమని ఒప్పుకోరు. అతో నా కర్తవ్యశేషత్వేన బ్రహ్మోపదేశో యుక్త. కర్తవ్యశేష రూపంలో, విధిశేష రూపం లోపల బ్రహ్మ ఒప్పుకోబడదు అనేదాన్ని పూర్వపక్షాన్ని ఇంతగా విచారించి దాన్ని ఖండన చేశారు. అంటే మీరు చెప్పేది మాకు సమంజసమైంది కాదు, మీ పద్ధతి వేరు మా పద్ధతి వేరు, మీ దారి వేరు మా దారి వేరు అనే దగ్గరికి తీసుకుని వచ్చారు. అందువల్ల ఇప్పటికి సిద్ధించింది ఏంటంటే మోక్షము నిత్యమైంది అనేది అందరూ ఒప్పుకుంటారు. ఆ మోక్షం ఏదైతే ఉందో జీవుని యొక్క లక్ష్యము, అదే బ్రహ్మస్వరూపము. దాన్ని జిజ్ఞాస చెయ్యాలి అనేదాన్ని నిర్ణాయక వాక్యంగా చెప్పారు. తర్వాత కుతశ్చన ఎక్కడ అపిచ ఇంకా చెప్తున్నాయి. ఒకటే కాదు, ఈ పరిస్థితులు కొన్ని చూపించారు. ఇంకా శృతులు ఏం చెప్తున్నాయి? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మస్వరూపమే అవుతాడు. బ్రహ్మం తెలుసుకోవడం ఏంటిది? ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకోబడేది అది
బ్రహ్మానుభూతిని పొందినవాడు బ్రహ్మస్వరూపమే అవుతాడు. రాక్షసుని చూసినవాడు రాక్షసుడు అవుతారా లేదా? అవుతారా లేదా? రాక్షసుని చూసిన వాళ్ళు రాక్షసులు అవుతారా లేరా? కారా? ఇంట్లో రాక్షస స్వభావం అయిపోయింది అనుకోండి, వీళ్ళు పక్క వాళ్ళు కూడా రాక్షసులు అయితే నువ్వు ఎంత అంటారు, ఎంత అవుతారా లేదా? ఎంత ఓపుకున్న వాడైనా రాక్షసుని చూస్తే రాక్షసుడు అవుతాడు. అందుకొరకు బ్రహ్మను తెలుసుకుంటే బ్రహ్మస్వరూపంలో అవుతాడు. అక్కడైనా కాకపోయినా ఇక్కడ మాత్రం అవుతాడు. అక్కడ బాగా ఓపిక పట్టుకొని ఉన్నా అనుకుని ఒకవేళ ఉండగలిగినా అక్కడ రాక్షసుడు కాకపోయినా ఇక్కడ మాత్రము. అందువల్ల బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతారు అని ఎవరు చెప్పారు? ముండకోపనిషత్తు చెప్పింది. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఇది కూడా ముండకోపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో కూడా ఉంది. భిద్యంతే సర్వసంశయ క్షీయంతే తస్మిన్ దృష్టే పరావరే అంటే ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అన్నారు. కర్మలన్నీ కూడా ఎప్పటి పరావరం అన్నారు. పరమం యస్మాద్ అవరం ఈశ్వర. ఆ విధంగా చేసినట్టు పరావరే అంటే అర్థమేమి? ఈ లోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు, అన్ని కర్మలు అవుతాయి. లేదా పరతత్వాన్ని దర్శించిన తర్వాత అర్థం కూడా తీసుకోవచ్చు. అందువల్ల ఆ తత్వాన్ని దర్శించిన తర్వాత, అవగాహన చేసుకున్న తర్వాత సమస్త కర్మలన్నీ కూడా నశించిపోతాయి. సమస్త కర్మలు ఏంటిది? మొత్తం ఇంకేమేమున్నాయి, ఇది అనేది లెక్కే లేదు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని కూడా వాసన కూడా లేకుండా పోతాయి అన్నారు. తర్వాత ఆనందం బ్రహ్మణో విద్వాన్ అన్నారు. బ్రహ్మణ ఆనందం విద్వాన్ అన్నారు. బ్రహ్మకు యొక్క స్వరూపం ఏంటిది? ఆనందమే దాని యొక్క స్వరూపం. దాని విద్వాన్ అంటే తెలుసుకో. దాని యొక్క స్వరూపం ఏంటిది? ఆనందమని తెలుసుకో అన్నాడు. బ్రహ్మానందమే ఏంటిది? బ్రహ్మానందమే దాని యొక్క, బ్రహ్మానందం అంటే బృహత్ ఆనందమే దాని యొక్క స్వరూపము. అంటే తరగని ఆనందం దాని యొక్క స్వరూపం. తరిగి ఆనందం మిగతా వాటిది. అందుకొరకు మోక్షానికి స్వరూపం ఏంటిది? తరగని ఆనందం కలిగింది. అలాంటి వాడు నా భవేతి కుతశ్చన తైత్రీయోపనిషత్తు. తైత్రీయోపనిషత్తు అలాంటి బ్రహ్మస్వరూపాన్ని పొందినవాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు, లేదా తన యొక్క స్వరూపావగాహన చేసుకున్నవాడు కుతశ్చన బిభేతి. ఎవరికి భయపడేవాడు కాదు. ఎవరికి ఎందుకు భయపడాడు? భయపడొచ్చు కదా పెద్ద పులికి, సింహానికి. పెద్ద పులికి భయపడొచ్చు కదా. వారి దృష్టిలో సింహం లేదు, పెద్ద పులి లేదు, మనిషి లేదు, నక్క లేదు, కుక్క లేదు. ఎందుకంటే అంత తన యొక్క స్వరూపంగా భావించినప్పుడు ఇంకెవరికి భయపడతాడు? అసలు తనకంటే భిన్నంగా ఒక వస్తువే లేదు. ఉందా అనుకుంటే ఇంక మన మోక్షమే లేదు. ఎందుకంటే నాకంటే భిన్నంగా ఒకటి ఉందనుకుంటున్నాడు. భేద బుద్ధి ఉందా, అభేద బుద్ధి ఉందా? అక్కడ అభేద దర్శనం జ్ఞానం అన్నారు. ఏది అపరోక్ష అనుభూతి. అభేద దర్శనం జ్ఞానం అన్నారు. భేద దర్శనం ఏంటిది? ప్రపంచం. అభేద దర్శనం ఏంటిది? జ్ఞానము. అలాంటి జ్ఞానికి ఇంకా వేరే ఒకటి ఉంటుందంటే కదా భయం. ఏది? తృతీయాది వై భయం భవతి. రెండవ వస్తువు ఉంది అనుకుంటే భయపడతాడు. భేద బుద్ధే కదా భయానికి కారణము. ఎప్పుడైతే తన దృష్టి సర్వం ఆత్మైవాభూతు తత్కీనకం పశ్యే, అది కూడా వచ్చేస్తుంది అనుకోండి. అంతా తన స్వరూపం అనుకున్నప్పుడు ఇంక పెద్ద పూలేంటిది, అదేంటిది, ఏంటిది, అసలు శరీరమే అతనికి లేదు. అనుకునే మనస్సు కూడా లేదు. మనసు కూడా తదాకారమే అయిపోయింది. వచ్చేది కూడా తదాకారమే అయింది. ఇంకా అనుకునేది మన దృష్టిలో ఉంది. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని ఉద్దేశించేత జ్ఞానిక దృష్టిలో వేరు బుద్ధి వచ్చింది అంటే అతను జ్ఞానే కాలేదుగా. భేద బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అది జ్ఞానంగా, అభేద దర్శనం జ్ఞానం అన్నారు. అంటే తనకంటే మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి అని దగ్గరికి రావాలి భావన. నాకంటే భిన్నమైన వస్తువు ఒకటి లేదు. భిన్నమైన వస్తువు ఉంది అంటే భయం మళ్ళీ ఉన్నే ఉంటుంది. అందుకొరకే అంటున్నాను కుతశ్చన అన్నారు. అభయం వై జనక ప్రాప్తోసి. ఆ ఎవరు యాజ్ఞ వాళ్ళు కూడా వేదాంతాన్ని బోధించి అయ్యా నాయన నువ్వు అభయం లేని స్థితికి వెళ్ళావు అని, భయం లేని స్థితికి వెళ్ళావు. భయం ఎక్కడ ఉంటుంది? ద్వైతంలో. నువ్వు భయం లేని స్థితిలో ఉన్నావంటే అద్వైతంలోకి వచ్చేసి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నా కానీ ఆయన రాజ్యాన్ని చేస్తున్నప్పటికీ సాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి
గురువు ద్వారా శ్రవణం చేశాడు, స్వయం గురువు అన్నాడు, నువ్వు అభయస్థితికి వెళ్ళావని. అంటే గురువు తెలుసా లేదా ఆయన ఏ స్థితిలో ఉన్నదో? అందరి స్థితి తెలుస్తుందా, ఒకరి స్థితి తెలుస్తుందా? ఎవరు ఏ స్థితిలో ఉన్నాడు అనేది తెలుస్తుంది. అప్పుడు జనకుని ఏమన్నాడు? అభయం వై ప్రాప్తోసు జనక, నువ్వు అభయస్థానాన్ని పొందావు అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిన తర్వాత భయపడవలసిన అవసరం లేదో ఆ స్థానాన్ని పొందామంటే ఆత్మాకారాకార వృత్తి పొందిన తర్వాత భయం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ ద్వితీయం కనిపించదు, రెండో వస్తువు ఉండదు. అందువల్ల ఏంటిది, మీ ఇంట్లో కూడా భేదం ఎప్పుడు వస్తుంది? మీ పిల్లలలో మీరు చూసినప్పుడు భేదం వస్తుందా? అదే పక్కింటి పిల్లవాడు వస్తే వీడు మావాడు అదనే భేదం వస్తుందా లేదా? అంత తన వాళ్ళు అయితే అక్కడ భేదం లేదు. పక్క వాళ్ళు ఎవరైనా వస్తే భేదం. అంత తన స్వరూపంగా ఎప్పుడైతే భావింపబడుతుందో ఈ ప్రపంచంలో భేదం అనేది కనిపించదు, భయం అనేది లేదు. ఎప్పుడైతే తనకంటే భిన్నంగా ఒకటి ఉందనుకుంటాడో అప్పుడే భయం అనేది వస్తుంది. అందుకొరకే తదాత్మానమేవ అవేదహం బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్సర్వమభవతు. వాజిష్ఠి బ్రాహ్మణంలో ఇది కూడా బృహదారణ్యక ఉపనిషత్తు ఉంటుంది. తదాత్మానం ఏవ అవేత్ అహం, ఆ ఆత్మనే నేను తెలుసుకున్నాను. ఏ ఆత్మను? పూర్వం చెప్పిన లక్షణాలతో కూడుకున్న ఆత్మను నేను తెలుసుకున్నాను. అందువల్లనే బ్రహ్మాస్మీతి తస్మాత్ తత్ సర్వం అభవతు, నేను కూడా బ్రహ్మమయ్యాను. అంటే అలాంటి బ్రహ్మమును తెలుసుకున్నాను, నేను కూడా బ్రహ్మమునే అయ్యాను. తత్ సర్వం అభవతు, అదంతా కూడా నేనే అయ్యాను. మళ్ళీ ఎందుకు? బ్రహ్మము అంత అయింది కదా, అలాంటి బ్రహ్మను నేను తెలుసుకున్నప్పుడు నేను కూడా అది అయ్యాను, నేను కూడా అదే బ్రహ్మము అంత అయింది. ఆ బ్రహ్మం నేను తెలుసుకున్నందువల్ల నేను కూడా అంతా అయ్యా. అంటే అంత నా యొక్క స్వరూపంగా నాకంటే భిన్నం ఏం లేదు అనే విషయాన్ని ఈ శృతి కూడా చెప్పింది. తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత, ఇది ఈశావాస్యం. ఏకత్వం తత్ర కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యత, ఏకత్వాన్ని చూసేవానికి మోహం లేదు, శోకం లేదు. ఏకత్వంలో ఎప్పుడు శోకమోహం ఉండదు, భిన్నత్వంలోనే శోకం మోహం ఉంటుంది. ఒకటే పదం. భిన్నత్వంలోనే శోకమోహాలు గాని ఏకత్వంలో శోకమోహం లేదు. ఇప్పుడు మీరు గదిలో ఒక్కరే ఉన్నారనుకోండి, ఒకరే ఉన్నారా? అప్పుడు ఏడుపు ఉందా, మోహం ఉందా? దేన్ని కావాలంటారు, దేని లేదని ఏడుస్తారు. ఇంకేదైనా అంటే చిత్తంలో ఒకవేళ సంస్కారం వేరైపోతే అప్పుడు శోకమోహాలు రావచ్చు, కానీ మీకు మీరుగా ఉన్నప్పుడు అవి రెండు దగ్గర ఉండవు సామాన్యంగా. అట్లాగే సర్వస్వరూపమైన తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అక్కడ శోకం కూడా లేదు, మోహం కూడా లేదు. ఎందుకు? రెండవ వస్తువు వారికి భాషిస్తే కదా. ఎప్పుడైతే భాషించదో అప్పుడు శోకమోహాలు కూడా లేవు అనేది. ఇలాంటివన్నీ కూడా శృతులు చెప్తూనే నిత్యమాద్య శృతయో బ్రహ్మ విద్యానంతరం మోక్షం దర్శయంతో మధ్య కార్యాంతరం వారయంతి అన్న. ఇలాంటి శృతులన్నీ కూడా ఒకటా రెండా మూడా ఎన్నిటిని చూపించారు? ఇప్పటికీ చాలా చూపించారు కదా. అలాంటివన్నీ ఏం చెప్తున్నాయి శృతులన్నీ కూడా? శృతయో బ్రహ్మ విద్యానంతరం మోక్షం దర్శయంత్య. బ్రహ్మ విద్య తర్వాత అంటే బ్రహ్మజ్ఞానం తర్వాతనే మోక్షం గాని ధర్మజ్ఞానం తర్వాత మోక్షం కాదని శృతులు చెప్తూనే ఉన్నాయి. మనం అనుకుంటాం ఇదైన తర్వాత, అదైన తర్వాత, పెళ్లిళ్ళైన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞానం రమ్మంటే వస్తుందా? అప్పుడు ముసలితనం వస్తుంది, ఏం చేయలేవు. అప్పుడు ముసలితనం వస్తుంది, ఏం చేయలేవు. అందుకొరకే ఆ ధర్మము, ఈ ధర్మము, ఆ ధర్మము, ఆ ధర్మాలన్నీ కూడా ధర్మమే. కానీ ధర్మజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానం అనేది కాదు. బ్రహ్మజ్ఞానం దానికే. అందుకొరకు బ్రహ్మజ్ఞానం చేసిన మోక్షం గాని ధర్మజ్ఞానం చేత మోక్షము లభించదు అన్నారు. అందువల్ల మధ్య కార్యాంతరం వారి అంతే. దీని మధ్యలో అంటే బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి మధ్యలో ఇంకో ఏ కార్యం కూడా అక్కడ ఉండదు అనేదాన్ని నివారించారు. అంటే అక్కడ దాన్ని ఖండన జరిగింది. అంటే కేవలం సాక్షాత్ బ్రహ్మజ్ఞానం చేతనే తప్ప మధ్యలో ఇంకో జ్ఞానం కావాలి, అప్పుడు కానీ మోక్షం దొరుకుతుంది అనే భావన వచ్చే అవకాశము లేదు అనేదాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అందువల్లనే ఏం చెప్తున్నారు?
మనం ఏం నిర్ణయం చేసుకోవాలా? ధర్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానానికి ఏం సంబంధం లేదు. దాని అదే, దీన్ని అదే. అది పూర్తిగా ప్రవర్తకము, ఇది పూర్తిగా నివర్తకం. అందుకొరకు ప్రవృత్తి నివృత్తి. అది అనిత్యమైంది, ఇది నిత్యమైంది. అది జ్ఞానమన్న ప్రవాహంతో కూడుకుంది, ఇది జ్ఞానమన్న ప్రవాహరహితమైంది. అందువల్ల దేని పంథ దానికే. నీ దారి నీదే, నా దారి నాదే అంటారు కదా, అట్లా దాని దారి దాందే, దీని దారి దీందే అనేదానికి సిద్ధం చేసి. కాబట్టి మధ్యలో వేరే కార్యాంతరం అంటే వేరే కార్యం కూడా లేదు. అందుకొరకే ఈ విధంగా చెప్పినప్పుడు ఎప్పుడు మోక్షం వస్తుంది అంటే బ్రహ్మజ్ఞానోత్తర కాలంలోనే మోక్షం. నీ కార్యాంతరం, నీ ధర్మజ్ఞానం ఏం చేస్తుంది? నువ్వు ఇప్పుడు కార్యం చేస్తే అపూర్వంగా మారితే లోకాంతరంలో కాలాంతరంలో నీకు ఏంటిది ఆ భోగం లభిస్తుంది కదా. ఆ శరీరము లేదు, ఆ లోకము లేదు, ఆ కాలము లేదు. మరి బ్రహ్మజ్ఞానం అంటావా? ఏ క్షణంలో నీకు స్వరూప జ్ఞానం కలుగుతుందో ఆ స్వరూపం చేతనే అక్కడే అప్పుడే ఆ శరీరంతోనే. ఆ శరీరం లేదు ఇంతప్పుడు ఏది లేదు. కాలాంతరం అని చెప్పేదానికి అక్కడ అవకాశమే లేదు. కార్యాంతరం అంటే వేరే కార్యాంతరం కాదు, కాలాంతరం కాదు, ఏ అంతరం అంట. అంతరం అంటే ఏంటిది? మధ్యస్థం. అంతరం అంటే వ్యవధానం. ఆ వ్యవధానం అనేది ఉండదు, మధ్యస్థం ఉండదు. ఎవరైనా మధ్యస్థం రికమెండేషన్ వగేరా ఉంటాయే, ఆ రికమెండేషన్లు ఇక్కడ ఏం సెలవు. ఇక్కడ కండిషన్ తప్ప రికమెండేషన్ లేదు. కండిషన్ అంటే ఏంటిది? ఒక పద్ధతిగా ఉండడమే కావాలి. దానికి పద్ధతిగా అనుష్ఠానం చేయాలి, పద్ధతిగా శ్రవణం చేయాలి, పద్ధతిగా మననం చేయాలా. అప్పుడు గాని అది నీకు స్వరూప జ్ఞానం కలుగుతుంది, దాని ద్వారా మోక్షం కలుగుతుంది. కార్యాంతరం అనే అక్కడ విషయమే రాదు అనేదాన్ని ఇక్కడ నిర్ణయం చేశారు. ఇంకా కొన్ని వాక్యాలు మనకు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి అన్నారు కదా. లక్షణము ఉండాలి, ప్రమాణం ఉండాలి. వాళ్ళకు వేద ప్రమాణం ఉంది, వీళ్ళకు కూడా వేద ప్రమాణము ఉంది కదా. అందుకని వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు చెప్పారు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళు చెప్పారు. ఇప్పటికీ ఎన్ని రకాలైన శృతులను తీసుకొని బ్రహ్మజ్ఞానానికి ధర్మజ్ఞానాన్ని భేదం కూడా చూపించేసి ధర్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానం శేషము కాదు, దీని పక్కి దీనిదే అని చెప్పి ఆఖరికి శరీరం లేకుండా పోవడమే మోక్షము, మోక్షం నిత్యము కూటస్థము వగైరా వగైరా ప్రతిపాదన చేశారు. అది జ్ఞానాంతరం అంటే జ్ఞాన సమకాలములో మోక్షాన్ని ఇస్తుంది. కార్యాంతరము దానికి వీల్లేదనేదాన్ని నిర్ణయము చేశారు. తర్వాత కూడా ఇంకా కొన్నిటిని చెప్తూ ఉంటారు. ఇంకా ఎవరెవరు బోధించిందనేది, దానికి కార్యాంతరం ఉందా లేదా, రెండు ఏకకాలం అవుతాయనేది కూడా బోధిస్తున్నారు. ఆ విషయాన్ని రేపు విందాం. హరి ఓం తత్సత్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ